అమ్మ ప్లీజ్ शुभं करुस्त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं करुस्त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय संध्यादीपं नमोस्तुते संध्यादीपं कल्याणम् आरोग्यं धनसम्पदा తర్వాత డీడీఓ కళ్యాణానికి అంజమ్మ గారు తర్వాత డిప్యూటీ సిఇఓ జిల్లా పరిషత్ స్వప్న మేడం గారికి సౌమ్య గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ నారాయణ గారు పల్లవి గారు ఏసీఎల్వి నీరజ మేడం గారు ఒక సోలో డాన్స్ తో మన ముందుకు వస్తుంది. బాలసన అమ్మాయి అమ్మా నాన్నల ప్రేమకు దూరమైన అన్ని ఉత్సాహంతో వారి యొక్క ప్రిన్సిపాల్ మమకారంతో ముందరకు వేసేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా వేలుంటే అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎప్పుడైనా వేలుంటే వీళ్ళందరూ వెళ్ళారు ఒక్కసారి బాగా వెళ్ళారమ్మా. మీరు కన్నీరు లేకుండా బయటకు వస్తే ఒట్టు నేను వెళ్ళాను అని చెప్పడానికి ఏడు పాగలేదమ్మా, ఏడు పాగలేదు. వారి దగ్గరికి వెళ్ళండి, వారిని అభినందించండి, ఆశీర్వదించండి, ప్రోత్సహించండి. అమ్మ భవాని ప్లీజ్ స్టార్ట్. కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అడుగుతుంటారు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు. ఒక డాక్టర్గా నన్ను నేను చూడాలనుకుంటున్నాను, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో ఈ విధంగా నేను బాలికలు వారి యొక్క ఆస్పిరేషన్స్ అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. సో అందరికీ అవగాహన అయితే చాలా మటుకు వచ్చింది.
ఈవెన్ చిన్న అమ్మాయిలో కూడా వారికి ఒక గోల్ అన్నది ఏర్పాటు చేసుకోవాలి, దానికోసం కష్టపడాలి, సమాజంలో మనకంటూ ఒక మంచి స్థానం ఉండాలి అని చాలా మటుకు అవగాహన అయితే వచ్చింది. మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? తల్లిదండ్రులుగా మన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి సహకారం మనం అందించాలి. మన సమానత్వం అన్నది సమాజంలో రావాలి అంటే అది ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇంట్లో ఎప్పుడైతే ఒక అమ్మగా ఒక అత్తగా మనము ఇంట్లో ఉన్న అమ్మాయిలకు మహిళలకు సమానత్వం చూపిస్తామో అప్పుడే సమాజం కూడా మారుతుంది. కాబట్టి మీ అందరినీ కోరేది, మీకు అమ్మాయిలు ఉంటే అబ్బాయిలతో సమానంగా వారిని పెంచండి. అబ్బాయిలు బయటికి వెళ్తారు, వాళ్ళు చేయగలుగుతారు, మీరు చేయలేరు, మీకెందుకు చదువులు, మీరు తొందరగా పెళ్లి చేసుకోండి, ఇటువంటి ఆహారం అందుతుందా లేదా, బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఇస్తున్నారా లేదా, ఈ విధంగా అనీమియాతో లోపంతో ఎవరైనా ఉన్నారా, మాల్ న్యూట్రిషన్తో ఎవరైనా ఉన్నారా, సో వారిని డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తూ మీ పరిధిలో ఎవరైతే మహిళలు ఉన్నారో, అమ్మాయిలు ఉన్నారో, కిషోర్ బాలికలు ఉన్నారో వారందరికీ కూడా మంచి ఆరోగ్యం అందించే విధంగా మీరు చేయగలిగితే మీ వంతు సహకారం మీరు మహిళలకు చేసిన వారు అవుతారు. అలానే వివిధ శాఖల వారు కూడా మీ జ్యూరిడిక్షన్లో ఏదైతే వీలుందో అది మీరు సహకరించగలిగితే అంతకంటే హెల్ప్ మనం అంటే చేయగలిగితే చాలా మంచిది. సో ఈ విధంగా మన జిల్లాలో ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో, రెసిడెన్షియల్ కళాశాలలు ఉన్నాయో, కేజీబీవీస్ ఉన్నాయో, ఎంతోమంది అమ్మాయిలు చదువుతున్నారు. సో అక్కడ వారికి వెళ్ళి వారిని మోటివేట్ చేయడం, మీకంటూ ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి, బాగా చదవాలి, జీవితంలో మీరు బాగా సెటిల్ అవ్వాలి అని ఆ పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం, మహిళా సమానత్వం కోసం మనం చేసిన వారం అవుతాము. సో ఈరోజు ఇదే నా రిక్వెస్ట్.